బ్రేకింగ్ చూస్తున్నాం. కేసినేని నాని కూతురు శ్వేత కార్పొరేటర్గా రాజీనామా చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసుకు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు శ్వేత వెల్లడించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో శ్వేత రాజీనామా చేయడం సంచలనంగా మారింది. కేసినేని నాని కూతురు శ్వేత కార్పొరేటర్గా రాజీనామా చేశారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్కు వెళ్లి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్. కేసినేని నాని ఎంపీ కీలక నిర్ణయం తీసుకున్నారు. తను పార్టీకి అట్లాగే పదవికి రాజీనామా చేసే ముందు తన కూతుర్ని రాజీనామా చేయించాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఉదయం ట్విట్టర్ లోని తన పోస్ట్ చేయడం చేశారు. తన కూతుర్ని తొలుతగా రాజీనామా చేసినట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు కొద్దిసేపటి క్రితమే కేసినేని శ్వేత కార్పొరేషన్ కి చేరుకుని విజయవాడ కార్పొరేషన్ చేరుకుని తను కార్పొరేట్ గా ఏదైతే ఉందో 11వ డివిజన్ కార్పొరేటర్ గా రాజీనామా చేస్తున్నట్లుగా ఇందుకు సంబంధించిన రాజీనామా లేఖను మేయర్ భాగ్యలక్ష్మికి ఇవ్వడం జరిగింది. అయితే ఈ రాజీనామాలను ఆమోదించారని కూడా మేయర్ ని కోరారు. అయితే తన వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లుగా ఆమె లేఖలో పేర్కొన్న జరిగింది. ప్రధానంగా అంతకంటే ముందు రాజీనామా చేసే ముందు ఆమె ఎవరైతే ఉన్నారో విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న గాదే రామ్మోహన్ ని కలవటం జరిగింది. కలిసి తాను రాజీనామా చేసినట్లుగా ఆయనకి తెలియజేశారు. ఎందుకంటే గతంలోని శ్వేత కార్పొరేటర్ గా పోటీ చేసే ముందు ఆయన ద్వారానే ఆమె కార్పొరేటర్ గా నియమించబడ్డారు. కార్పొరేటర్ గా ఆయన ఆఫీసులతోనే ముందుకెళ్లిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే టికెట్ ఏదైతే కార్పొరేటర్ గా 11వ డివిజన్ రామ్మోహన్ ఇచ్చారు కాబట్టి ఆయన తొలితగా సమాచారం అందించాను, ఆయన ఆఫీసులు కూడా తీసుకున్నానని కూడా చెప్పారు. ఆ తర్వాత ఆమె రాజీనామా చేసిన తర్వాత ఆత్మగౌరవం లేని చోట తాను ఉండలేను, అందుకోసమే రాజీనామా చేసినట్లుగా శ్వేత ప్రకటించారు. అయితే గత వారం రోజుల నుంచి కూడా చూసుకోవచ్చు బెజవాడ రాజకీయాల్లోని కేసినేని సంబంధించిన కుటుంబ సభ్యుల చిన్ని నానికి సంబంధించిన వర్గపూరు తిరువూరి సభ ఏర్పాట్ల వేదిక కూడా జరిగింది. ఈ నేపథ్యంలోని అధిష్టానం కరాచండిగా కేసినేని నానికి చెప్పడం జరిగింది. ఇది తిరువూరు ఇన్ఛార్జ్ గా కేసినేని చిన్నిని అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలోనే ఎటువంటి ఆయన జోక్యం చేసుకోకూడదు అనేది మాత్రం స్పష్టంగా చెప్పిన నేపథ్యంలోనే ఆ తర్వాత ఎంపీ సీట్ విషయానికి సంబంధించి కూడా వేరే వారికి ఇష్టం అనేది కూడా స్పష్టంగా అధిష్టానం నుంచి వచ్చిన పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కేసినేని నానికి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తాను రాజకీయంగా కీలక నిర్ణయం తీసుకోబోతున్నాను, తాను వద్దనుకున్న తెలుగుదేశం పార్టీలో ఉన్నను, తొలుతగా పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని కూడా కేసినేని నాని ప్రకటించారు. అయితే అంతకంటే ముందుగానే తన కూతురు చేత రాజీనామా చేపించినట్టు తెలుస్తుంది. ఈ రోజు కొద్దిసేపటినే కార్పొరేటర్ గా కేసినేని శ్వేత రాజీనామా చేశారు. అయితే రేపో ఎల్లుండో కేసినేని నానికి సంబంధించి కూడా నిర్ణయాన్ని ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అయితే ప్రస్తుతం కేసినేని నాని పార్టీకి రాజీనామా చేస్తే ఆయన పైన ఇటువైపు అనే దానిపై కూడా తీవ్ర స్థాయిలో బెజవాడ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది. ఆయనకి ఏదైతుందో బీజేపీ కేంద్ర పెద్దలతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. దాంతో పాటు ఇటు వైసీపీకి సంబంధించి కూడా ఆయన టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి ఇటు వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా ఆయన సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యేలకు సంబంధించిన కార్యక్రమాల్లో నియోజకవర్గ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొని ఎంపీగా కొన్ని నిధులు కూడా వాళ్ళకి కేటాయించిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొంతమంది వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో కూడా సన్నిహితంగా ఉన్న నేపథ్యంలో ఆయన బీజేపీకి వెళ్తారా, లేకపోతే ఇటు వైసీపీకి వెళ్తారా, లేకపోతే గతంలో ప్రకటించిన కొన్ని సందర్భాల్లో ఆయన ఇండిపెండెంట్ కూడా పోటీ చేస్తాను అనేది మాత్రం చెప్పిన నేపథ్యంలో ఇండిపెండెంట్ గా వెళ్తారా అనే దానిపై కూడా మరికొన్ని రోజుల్లో స్పష్టత రానుంది. ఓవరాల్ గా చూసినట్టయితే తెలుగుదేశం పార్టీ తోని గత 2 పర్యాల్లోని ఆయన ఎంపీగా గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ గా ఆయన అభ్యర్థిగా నిలబడే అవకాశం ఉన్న నేపథ్యంలో చివరాఖరకు ఆయన తప్పించేందుకు అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో పార్టీ విడేందుకే కేసినేని నాని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోని ఈ రోజు కొద్దిసేపు క్రితమే తన కూతురి చేత కార్పొరేటర్ గా రాజీనామా చేయించారు. రేపు ఎల్లుండో త్వరలోనే కేసినేని నాని కూడా దీని మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనపడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.